G9 టీవీకి స్వాగతం. చూడండి, చూస్తూనే ఉండండి. G9 టీవీ న్యూస్ అప్డేట్స్. నేను మీ దివ్య. Friends, subscribe our new channel, share, like G9 TV. మీడియా మిత్రులకందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లుల పేరుతో ప్రజలపైన పెద్ద ఎత్తున భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27వ తారీఖున వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకి స్థానిక పాత ఊరు నందు బ్రహ్మం గారి గుడి నుంచి ర్యాలీ మొదలై పవర్ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ప్రజల పక్షాన నిలబడి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనమంతా ఒకసారి ఆలోచిస్తే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి పేద మధ్యతరగతి ప్రజలన్నా చాలా చాలా చిన్న చూపుగా ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఆయన యొక్క పరిపాలన కావచ్చు గతంలో మనమంతా చూసాం. దానికి ఉదాహరణ గతంలో కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పథకం అమలైతే కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కూలి పనులు చేసుకునేటటువంటి వ్యక్తులు మొదలుకొని చిన్న చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి కుటుంబీకులైతేనేమి, పారిశ్రామిక పెద్దలైతేనేమి ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడి తద్వారా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క పరిస్థితి దుర్భరంగా తయారయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల విలువలు పెరుగుతాయి. కేవలం ప్రజల గురించి ఆలోచించకుండా కొంతమంది కార్పొరేట్ వ్యక్తుల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితులు మెండుగా ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రజల యొక్క మద్దతు ఉండాలి. దానికి నిదర్శనమే గత 13వ తారీఖున రైతులకు సంబంధించినటువంటి సమస్యల సాధన కోసం చేసేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీల్లో విపరీతంగా ప్రజల యొక్క మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించిందనేసి గతంలో మనం చూసాం. అదేవిధంగా ఈ నెల 27వ తారీఖున జరిగేటటువంటి నియోజకవర్గంలో జరిగేటటువంటి కార్యక్రమానికి ప్రజలు, మేధావులు, అన్ని వర్గాల వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రజలకు అండగా, ప్రజల గొంతుగా వినిపించేందుకు కృషి చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలా, అదేవిధంగా దళిత వాడల్లో దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంటు పథకాన్ని కొనసాగించాలి, ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి అనుకూలంగానే నిర్ణయాలైనా తీసుకోకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమ కార్యాచరణ మరింత ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనేసి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.